రెండవసారి వర్తమానం వినడానికి మన మనస్సును సిద్ధపరచుకొని శ్రద్ధగా దేవుని మాటలు వినాలని ప్రభువు నామమున మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఉదయకాలం గిద్యోను అందరిలాగా భయపడి మిద్యానీయులకు జడిసి గానుగ చాటుకు వెళ్ళి గోధుమలను దుల్లగొట్టుకుంటున్న గిద్యోనును చూచి యెహోవా దూత అయిన యేసు ప్రభువారు గిద్యోను దగ్గరికి వచ్చి, పరాక్రమము గల బలాఢ్యుడా అని పిలిచాడు. నిజానికి గిద్యోను అలా కనిపించడం లేదు. ఆ సమయంలో గిద్యోన్ను పుట్టించిన ఉద్దేశం వేరు. శత్రువుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను విడిపిస్తాడని గిద్యోన్ను దేవుడు పుట్టించాడు న్యాయాధిపతిగా. కానీ గిద్యోను భయపడి, నిరుత్సాహపడి, ఒంటరితనముతో శత్రువులకు భయపడి గానుగ చాటుగా ఉండగా యేసయ్య పిలిచాడు. అలాగే దేవుడు మనల్ని ఒక్కొక్కరిని ఒక్కొక్క ఉద్దేశము చేత దేవుడు పుట్టించాడు. దేవుడు మనకు బ్రతుకునిచ్చాడు. బైబిల్లో ఒక మాట ఉంది, ప్రతి వస్తువును దాని దాని ప్రయోజనము నిమిత్తం ఆయన కలుగజేసెను. ఏ వస్తువైనా చూడండి, ప్రయోజనము లేకుండా ఏ వస్తువు కలగజేయలే. అట్లాగే నిన్ను, నన్ను, ప్రతి ఒక్కరిని ఒక్కొక్క పని నిమిత్తమై దేవుడు సృజించాడని గుర్తుపెట్టుకోండి. దేవుణ్ణి అడగండి, దేవా నన్నెందుకు పుట్టించావు, నన్నెందుకు కాపాడుతున్నావు, నన్నెందుకు పోషిస్తున్నావు? దేవుని సమాధానం దొరుకుతుంది. నిన్న ఆ స్థితిలో పెట్టడానికి, నిన్న ఆ చోటులో ఉండడానికి దేవుని ఉద్దేశం వేరు. నువ్వు దేవునికి పనికొస్తావని, దేవుని తరపున కార్యాలు చేస్తావని, శత్రువులను జయిస్తావని ఆశిస్తే నువ్వు దాపున ఉంటే ప్రయోజనం ఉండదు. అందుకే మొదటిగా మనము యవనస్తులమైన మీరు పాపములో నుండి బయటికి రావాలి. పాపములో ఉన్నంతకాలం మీ చేత ఏమీ కాదు, పైపెచ్చు నిత్య నరకానికి తప్ప ఎందుకు పనికిరాం. అలా మనల్ని విడిపించి విమోచించడం కోసమే పరలోకాన్ని నుంచి భూలోకానికి దిగి వచ్చి ఆయన రక్షణ కార్యం చేసి ఆయన ఆరోహణుడయ్యాడు. వెళ్ళండి, చెప్పండి, ఈ సువార్త నమ్మి బాప్తిసం పొందిన రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుందని నాటి నుంచి నేటి వరకు ప్రేమతో బోధిస్తూ ఉన్నాడు. అందువల్ల పాపములో నువ్వు దాసునిగా ఉన్నంతకాలం నువ్వు సాధించింది ఏమీ లేదు. నీ జీవితము నీకు వ్యసనమే, తల్లిదండ్రులకు పనికి రాకుండా పోతుంది, ఇంకా దేవునికి అంతకన్నా పనికిరాని జీవితం అవుతుంది. అందువల్ల బాగా ఆలోచన చేయి. దేవుడు నీకు ఇచ్చిన తెలివి, నీకు ఇచ్చిన జ్ఞానం, నీకు ఇచ్చిన ఆరోగ్యం ఎంతోమందికి లేవు. దేవుణ్ణి అడిగి, దేవా నన్ను ఎందుకు చేసావు, నన్ను ఎందుకు పుట్టించావు? కాబట్టి పాపము నుండి బయటికి రావాలి. రెండవది దేని నుంచి బయటికి రావాలో ఈ ఉదయకాలం చూద్దాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. యాకోబు పత్రికలో 4వ అధ్యాయం 4వ వచనం. వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహం దేవునితో వైరమని చాలు. రెండవది, మనం బాగుపడాలంటే, దేవుని కొరకు బాగా ప్రకాశించాలి అంటే బయటికి రావాల్సింది రెండవది. యవనస్తులుగా ఎక్కువ ప్రభావం చూపించేది స్నేహమే. బాగా వినండి, అన్ని బంధాల కంటే ఈ లోకంలో సామాజిక బంధాలు దండిగా ఉన్నాయి. అమ్మ, నాన్న, తల్లి, పిల్లలు, అత్త, కోడలు, చిన్నాన్న, ఇట్లాంటి బంధాలు ఉన్నాయి. అన్ని బంధాల కంటే
ఎక్కువగా ఇష్టపడే బంధం స్నేహమే, అందులోనూ యవ్వన కాలంలో. స్నేహము అంటే పడి చస్తారు. మంచిదే, మానవుడు ఒంటరివాడు కాడు, మానవుడు ఒంటరిగా నివసించలేడు. తల్లిదండ్రులతో మాట్లాడేదానికంటే కూడా స్నేహితులతోనే ఎక్కువ మాట్లాడతారు. తల్లిదండ్రులతో ఎప్పుడు మాట్లాడతారు? అందులోనూ తండ్రితో ఎప్పుడు మాట్లాడతారు? డబ్బులు అవసరమైతేనే నాయనా అంటారు. ఏమి నాయనా 500 ఇస్తావా? ఏమిరా ఫీజు కట్టాలా? 500 చేతులు పడితేనే ఇంకేమన్నారంటే ఏం లేదులే డాడీ, అయిపోయా. మనకు డబ్బులు అవసరమైనప్పుడు మీ నాయన్ని పలకరిస్తావు, చేతులు పడగానే ఇంకంతకంటే మాట్లాడేది లేదు. అదే మీ ఫ్రెండ్తో మాట్లాడేది చూడండి, పొద్దున దిగబడి ఉంటారు, ఇంకా కూర్చొని పెట్టింటారు వ్యవహారం. సాయంత్రం అయినా ఏమోలే రాక వచ్చినారు మాట్లాడుకొనిలేంటే పొద్దు పోతనే రారు. లాస్ట్కి ఎవరో ఒకరు పిలిచి ఏమ్మా టైం కనపడలేదా, మధ్యాహ్నం అన్నం కూడా తినలే, పొద్దు పోతుంది అంటే సర్లే అయితే రేపు మాట్లాడుకుందాం పో అని పంపిస్తుంది పోయేటప్పుడు. అంటే పొద్దు నుంచి సాయంత్రం మాట్లాడినా ఏమైపోలే, మాటలు అయిపోలే, మళ్ళీ రేపు మాట్లాడుకోవచ్చు అంట. ఇంట్లో ఏమన్నా మాట్లాడతావమ్మా అంటే ఏమి లేదులే అంటుండారు. ఇంట్లో మాట్లాడడానికి ఏమీ లేదు, కానీ స్నేహితులతో మాట్లాడడానికి మాటలు దినాలు కూడా సరిపోవడంలే. ఇది చాలా పవర్ఫుల్ మన జీవితంలో. అయితే ఒక మాట, ఈ స్నేహమే మనల్ని ఉన్నత స్థాయికన్నా తీసుకొని పోతుంది, మన జీవితాల్ని అధోగతి పాలన చేసేది కూడా స్నేహమే. దీనికి 2 అంచులు గల ఖడ్గం ఉన్నట్టుగా మంచి స్నేహితులు దొరికి ఉన్నత స్థాయికి వెళ్ళిన వాళ్ళని చూడగలం, చెడు స్నేహాలు పట్టి జీవితాల్ని అధోగతి పాలు చేసుకున్న వాళ్ళని చూడగలం. బాగా ఆలోచన చేయండి. స్నేహం. ఒకానొకసారి ఒక వేటగాడు, ఆయన వేటాడడానికి వెళ్తే ఒకే గూటిలో 2 చిలుకలు ఉన్నాయి. మామూలుగా అన్నిటినీ వేటాడుతుంటాడు, అనుకోకుండా 2 చిలుకలు, అందమైన రామచిలుకలు దొరికితే మిగతా వేటాడిన వాటితో పాటు ఇంటికి తెచ్చుకొని ఒక చిలుకనేమో తనే ఇంట్లో పెట్టుకున్నాడు పంజరం చేసుకొని. ఇంకో చిలుక ఎందుకు 2 ఉండాలని ఒక ఆయనకు అమ్ముదామంటే అప్పుడే ఆయన ఇంటి ముందర పాస్టర్ పోతుంటే, సార్ మీకేమన్నా ఈ చిలుక కావాలన్నా అడిగాడు. ఊగే పెట్టుకోండి సార్, చూడ్డానికి బాగుంటుంది కదా, అందంగా ఉంటుందంటే ఆయన ఎంతో కొంత ఇచ్చి తీసుకుపోయినాడు. ఇవి 2 ఒకే గూట్లో పుట్టిన చిలకలే. ఒక చిలకనేమో వేటగాని ఇంట్లో పెరుగుతుంది, ఇంకో చిలక ఎవరింట్లో పెరుగుతుంది? పాస్టర్ గారి ఇంట్లో పెరుగుతుంది. ఒకసారి ఒక ఆయన అట్లా దారిలో వెళ్తూ పొరపాటున వేటగాని ఇంట్లో కాలు పెట్టినాడు. ఈ చిలకకు మాటలు వచ్చి ఇట్లా అంటుందంట, రేయ్ మెడ కొరికి సంపుతా, పోరరే సంపుతా, నరుకుతా, కొరుకుతా అంటే వాడు భయపడి ఉలిక్కిపడి ఉరికినాడంట. ఏమరా ఇట్లా నేర్చుకుంది అని. అదే పక్కన అంత దూరం పోతేనే ఆ పాస్టర్ గారి ఇంట్లో ఉన్నది, కాళ్ళు కాలుతుంటే ఆయన ఆడపోయి నిలబడితే ఆడ చిలకకెళ్ళి చూసినాడు. ఈయన భయపడినాడు, వరి ఇది ఇంకా కోరుకుతుందా ఏమో అని. కానీ ఆ చిలక నింది, కూర్చోవయ్యా, ఎందుకని నిలబడినావు, కూర్చో, నీళ్ళు తాగు, విశ్రాంతి తీసుకో, కొంచెం పడుకో. మరి ఏమరా, ఆ చిలక చూస్తే పో నరుకుతా కొరుకుతానే, ఈ చిలక చూస్తే కూర్చో నీళ్ళు తాగు ఇదంటుంది. దీని అర్థం ఏంటో తెలుసునా? ఏ గూటి పక్షి ఆ మాటలు మాట్లాడుతుంది. వేటగాని దగ్గర పెరిగిన ఈ చిలుక ఆ మాటలు కాకపోతే ఏమి నేర్చుకుంటుంది? ప్రభునందు ప్రియులారా, దేవుని యందు విశ్వాసం ఉంచినాం అంటున్నాం, కానీ ఏమైనా గొప్ప కార్యాలు చేయగలుగుతున్నామా? మన వల్ల ఏదన్నా సాధించావా నీ జీవితంలో? కన్నందుకు నీ తల్లిదండ్రులు
ఉన్నందుకు మీ ఊరు ఎప్పుడన్నా నీ వైపు చూసిందా? పలాంది సాధించినాడు నా కొడుకు, నా బిడ్డ. ఏమి సాధించకపోగా మన జీవితాలు చెల్లాచెదరైపోతే ఎందుకో ఆలోచన చేసావు? ఒక్కసారి బాగా ఆలోచన చెయ్యి. ఏమి సాధించినావు? మనము ఇట్లుండడానికి దేవుడైతే చేయలేదు సుమా. ఇప్పుడుండే స్థితిలో ఉండడానికి దేవుడు మనల్ని అలాగూ చేయలేదు. దేవుడు మనల్ని ప్రత్యేక ఉద్దేశంతో చేశాడు. ఇలా సాధించాలి అంటే స్నేహం అత్యంత ప్రభావాన్ని చూపుతుంది. అందుకే ఒక మాట అంటుంటారు, నీ స్నేహితులు ఎవరో చెప్పు, నీ కథ అంతా చెప్తా అంటారు. మనం చేసే స్నేహాన్ని బట్టి దేవుని వాక్యం సెలవిస్తుంది, నువ్వు దేవుని బిడ్డవైతే దేవుని కొరకు ఇటువంటి కార్యాలు సాధించాల్సి వస్తే సాధించిన వాళ్ళందరూ మనలాగా పుట్టినోళ్ళే సుమా. సాధించిన వాళ్ళందరూ ఈరోజు గొప్ప వ్యక్తులు అనుకుంటున్నాం కదా, వాళ్ళు పైనుంచి ఊడిపడలేదు. ఒక వ్యక్తి ఒక ఊరికి వెళ్ళి అడిగాడట, అయ్యా ఈ ఊరిలో నేను వినంగా ఒక గొప్ప వ్యక్తి పుట్టాడంట కదా అన్నాడు. ఈ ఊరి చరిత్ర నాకు తెలుసు, ఈ ఊరిలో ఒక గొప్ప వ్యక్తి పుట్టాడంట కదా అన్నాడు. అది విన్న ఒక చిన్న పాప చెప్పింది, సార్ మీరు తప్పు, గొప్ప వ్యక్తిగా పుట్టలేదు కానీ పుట్టినాక గొప్పోడైనాడు ఒకడు. గొప్ప వ్యక్తిగా పుడతాడా, పుట్టినాక గొప్పోడవుతాడా? ఎవరు గొప్పగా పుట్టరండి. చాలా సందర్భాల్లో నేను ఆడబుట్టింటి ఈడ బుడిసిందును, ఈడ బుట్టింటి ఇది బుడిసిందును, అది చదివింటే వాని కథ చూసిందును, ఇది చదివింటే బా లేనివి చూపించేది. అందుకే ఏం శాతకాక కూర్చుంది. ఏం శాతకాక నేను మీ మాదిరి డబ్బులుంటే, నేను ఎంబీఏ చదివింటే బెంగళూరు పోయి నెలకు 70,000 సంపాదించటోని. ఏమంటే ఇంకా శాతగాక మా నాయన వాళ్ళు యాద చదివాక మరి డిగ్రీ 3 సార్లు ఫెయిల్ అయ్యి చెప్పాడు. మరి అదన్నా పాస్ కావాలి కదా. ఫెయిల్ అయ్యి ఎందుకు శాతగాక కూర్చున్నాడు. సాధించటానికి లేనివి కాదు, ఉన్నవి చూసుకో. నీ దగ్గర ఏమున్నాయి చూసుకో. మనకి ఎప్పుడు లేనివే కనిపిస్తాయి. నాకు ఇది ఉండింటే, అది ఉండింటే, ఇది ఉండింటే, ఇట్లా చేసేటోన్ని, అట్లా చేసేటోన్ని. బాగా ఆలోచన, నీకేమున్నాయి? ఏలియా సారెపతు విధవరాలతో అప్పు చేసుకున్న శిష్యురాలు, ఆ శిష్యుని భార్యతో, నీ ఇంటిలో ఏమున్నదో చెప్పు. ఆమె ఉన్నదంటే చెప్పు. నూనె కుండ మాత్రం ఉంది అనింది. నూనె కుండ అయితే పక్క పోయి ఖాళీ కుండలు తెచ్చుకోపోమ్మా అన్నాడు. ఖాళీ కుండలన్నీ తెచ్చుకున్న తర్వాత ఈ నూనె కుండ తీసి నూనె కుండలలో పోసింది. అన్ని కుండలు నిండినాయి. ఇంకేమ్మా ఖాళీ కుండలు లేవంటే లేవనేసరికి ఆగిపోయింది నూనె. నీకున్న దాంట్లోనే దేవుడు అభివృద్ధి చేస్తాడు, లేనిది కాదు. సాధించటానికి మనం ఇట్లా అనుకుంటాట, డబ్బులు ఉండింటే, పెద్దోళ్ళు ఇంట్లో పుట్టింటే, నాకు ఇది వచ్చింటే, అది వచ్చింటే. ఇవన్నీ చేతగాని మాటలు. నిజంగా సాధించాలని ఉంటే పుట్టిన తర్వాతనే గొప్పోళ్ళు అవుతారు. గొప్ప గొప్ప వ్యక్తుల్ని చూడండి. వారిని నేను ఈ మధ్యలో ఒక గొప్ప దైవదాసుని కలిసినప్పుడు ఆయన పక్కన రాత్రి కూర్చున్నాను వాక్యం చెప్పడానికంటే ముందుగా. ఆయన అంటూ ఒక మాట అన్నాడు, అన్న చిన్నప్పుడు మా నాన్న ఆశ ఏంటంటే నన్ను సేవకుని చేయాలని. అయితే వీడు సేవకునిగా చేసిన తర్వాత సేవకుడిగా ప్రవర్తించాలంటే ఇప్పుడే నేర్చుకోవాలని పెద్ద పెద్ద ఇళ్ళల్లో, సేవకుల ఇళ్ళల్లో కొన్నాళ్ళు పెట్టేవాడట. సంవత్సరం 6 నెలలు వాళ్ళకు పని చేసుకుంటా బతకాలయుడు. అప్పుడు అర్థం కావాలి వీనికని. అట్లా హైదరాబాదులో ఒక గొప్ప వ్యక్తి ఇంట్లో పెట్టాడు. ఈయన పని ఏంటి తెలిసిన, ఆడ పని చేసుకుంటూ ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. కాలేజీ వెళ్ళి రావాలి, వచ్చినాక బట్టలు ఉతకాల, వాళ్ళ ఇంట్లో బట్టలు ఉతకాల. అది ఈయన పని. యవనస్తుడు, నిండు యవన ఎట్లా ఉంటుంది తెలుసనా, మన బట్టలే మనం ఉతకలేము. మనం తిన్న తెల్లె కడుక్కోవడానికి కూడా, ప్లేట్ కడుక్కోవడానికి కూడా నిస్సహాయులం. మనం అంత శాతగానోళ్ళం.
మన ఇండియాలో మన ప్లేటు వేడేవాడు గడిగితే చాలా గొప్ప ఉన్నట్టు, ఫారిన్లో గడిగితే శాతగానోడు అని అర్థం. వాని ప్లేటు వాడు కడుక్కోలేనుడు శాతగానోడు అని అవతల అనుకుంటారు. మన బ్యాగు మనం పట్టుకోవడం ఈడ చిన్నతనం. ఇండియాలో పక్కన ఒకడు ఉండాలా, వెంటనే గుమస్తా పట్టుకుంటే అబ్బా ఎంత గొప్పర్రా అని. ఫారిన్లో 90 ఏళ్ళు వచ్చినా ఆమె బ్యాగ్ ఆమె పట్టుకుంటుంది, పక్కన వాళ్ళకి ఇయ్యదు. ఎందుకో తెలుసా? నేను శాతగాందానను అని అందరికి తెలుస్తుంది. నా బ్యాగు నేను మోసుకుంటాను. లోకానికి మనకు ఎంత తేడా చూడండి. వాళ్ళు ఎప్పుడట్టు అనుకోరు, తన పని తాను చేసుకోవడం. ఈయన కాలేజీ పోయిచ్చి నిండు యవ్వనప్రాయంలో ఆయన చెప్తూ ఒక మాట అన్నాడు, అందరూ వేసేవాళ్ళన్న బట్టలు, ఆఖరికి చీరలు కూడా వేసేవాళ్ళు, పిల్లల వాళ్ళ యొక్క డ్రెస్సులు కూడా వేసేవాళ్ళు. గబ వచ్చి ఉతకాల, ఆరేసాల. మరి ఆదివారం ఏం చేయాలి తెలుసా? అది పెద్ద మందిరం, 500 మంది అట్లా వస్తారన్న. 500 మంది వస్తే 300 కుర్చీలు వేయాలి ఎదురుగ్గా. 300 కుర్చీలు, అవి ఇనుప కుర్చీలు అన్న, ఇట్లా తీసేయాలా. నా పని ఏంటంటే అది 9 గంటలకు ఆరాధన స్టార్ట్ అవుతుందంటే 7కు రావాలా. 7కు వచ్చి తెరిచి వేసి ఏంటివి కుర్చీలు అన్నేసి బట్ట తీసుకొని అవి సిలుం పడుతుంటాయి. ఇప్పటి మాదిరి ఇంత నైస్గా ఉండవు. అవి బట్ట తుడిచి మళ్ళీ ఇంటికి పోయి స్నానం చేసి రూమ్కి పోయి రావాలి. ఆ రోజు లేస్తేనే కొంచెం జ్వరం అనిపించిందంట. బాగా చేయి పట్టుకుంటే జ్వరం, చలి వణుకుతూ ఉంటే ఎట్లబ్బా అంటే మళ్ళీ సార్ అరుస్తారు కదా పోకపోతే, కుర్చీ లేకపోతే అని ఆ జ్వరంతోనే వచ్చినా అంట మందిరం కాటికి. వచ్చి అంతే ఓపికతో ఏం తినకపోయినా టిఫిన్ చేయకపోయినా ఆ కుర్చీలు లాగి వేసి తుడిసి వరుసగా పెట్టి ఆయన పోయినాడు. పోయి జ్వరం వచ్చింది కాబట్టి ఏం తినలే, మళ్ళీ మందిరానికి వచ్చినాడు. ఈయన ఏ సేవకుని ఇంట్లో అయితే పనిచేస్తున్నాడో ఆయననే మంచిగా తెల్ల వైట్ అండ్ వైట్ వేసుకున్నాడు, డ్రెస్ వేసుకొని ఆ మందిరానికి వచ్చి ఆ కుర్చీలో కూర్చోగానే నల్లగా మట్టి అంటుకుంది. వెనక తెల్లడి దానికి వెనకుండే వాళ్ళు సార్ 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 తెల్ల మట్టి అంటుకుంటే లేచి చూసినాడు. విచిత్రం ఏంటంటే ఆ ఒక్క కుర్చీ ఎట్లా మర్చిపోయినాడు తుడసడం. ఆయన తెలుసునా, ఏ ఒక్క కుర్చీ మర్చిపోయినాడో, ఎవరైతే ఎవరింట్లోనే ఉన్నాడో ఆయనే వచ్చి కూర్చున్నాడు దాంట్లో. నల్లగా అయ్యేసరికి కోపం పట్టరాకుండా ఎవడోడు ఎటబావాడు ఇటారా అన్నాడు. వచ్చినాడు. వస్తే నమ్ముతావో లేదన్నా ఇట చేయి జాసి ఒక్కసారి చెంపకు బట్టి కొడితే ఆడబోయి అన్న చెంపకు బట్టి కొడితే ఎవరన్నా అట్లా ఉంటారో చెప్పండి. ఆఖరికి ఒక సోదరుడు వచ్చి చెయ్యి పట్టుకొని లేపితే చెయ్యి కాలుతుంటే ఆయన అంత పెద్దోని, ఏం సార్ అట్ట కొడతావు, పిల్లోనికి జ్వరం వచ్చి వాడు అల్లాడుతూ ఉంటే అట్లా కొడితేవే అంటే, కొడితే కానీ నీ బుద్ధి రాదు, తుడసనికి రాదా? గాడి లెక్క పెరుగుతుండాడు, ఇంత ఎత్తుండాడు, ఇంత లావు ఉండాడు, కుర్చీ తుడసనికి చేత కాకపోతే ఏం పనికి వస్తాడు వీడు? ఒక కుర్చీ శుభ్రంగా పెట్టడానికి చేత కాకపోతే ఇంక ఏం పనికి వస్తాడు వీడు అని అంతమందిలో అరిస్తే తల దించుకున్నాను. ఈరోజు దేవుడు నన్ను ఈ స్థాయికి ఎత్తాడన్నా. ఈరోజు ఉన్న విషయాన్ని నన్ను అందరు చూస్తున్నారు, కానీ నా యవ్వన కాలంలో నేనేం చేశాను చాలామందికి తెలియదు. ఉన్నారు ఇటువంటి యవ్వనస్తులు, ఒక మాట అంటే బాధపడే వాళ్ళు ఉన్నారు కదా. రే ఏంటి అట్ట చేసినావంటే, చేసేది కాక మళ్ళీ ఇదొకటే చేపించుకోపోయి ఎవరితో చేపించుకుంటావా, మర్యాదగా చేస్తుంటే ఇంకా ఎక్కువ చేస్తున్నాడు. ఇట్టటి ఉంటే నువ్వెప్పుడు సాధిస్తావు? టెస్ట్ చేస్తారండి. యవ్వన కాలంలో నీకుండే శ్రద్ధ ఎంత, నీకుండే ఓర్పు ఎంత, నీకుండే సహనం ఎంత, నీకుండే విధేయత ఎంత ఆలోచన చేద్దాం. ఎందుకు పైకి రాలేకపోతున్నావంటే నీకుండే స్నేహాలే. పరాక్రమము గల బలాఢ్యుడా రా, చెడు స్నేహాల నుండి బయటికి రా. ప్రియ సోదరి సోదరుడా, చెడు స్నేహాల నుండి మొదటిగా దేవుని పిల్లలు నామకార్తులతో స్నేహం చెయ్యరాదు. ఇది గుర్తుపెట్టుకోండి. నెంబర్ 1, ఏ స్నేహం పనికిరాదు మనకు?
నామకార్తులతో పేరుంది. ఏం పేరు? నామకార్తులంటే ఎస్, పేరుకు మాత్రమే క్రైస్తవుడు, పేరుకు మాత్రమే. కానీ జీవితం మాత్రం క్రైస్తవ్యం ఉండదు. ఒక వ్యక్తి బస్ స్టాండ్లో అన్నా ఒక 5 రూపాయలు ఉంటే ఇస్తావన్నా, టీ తాగుతా అంటున్నాడు, అడుక్క తింటున్నాడు. అటు ఇచ్చి ఏం పేరు రానిది అంటే కోటీశ్వర్ అన్నాడు వాడు. బుద్ధి లేనివాడు, సిగ్గు లేకపోతే సరే. ఏం పేరు రావని పేరు? కోటీశ్వర్. బస్ స్టాండ్లో టీ తాగనీకే 5 రూపాయలు అడుక్కుంటున్నాడు. నామకార్థం అంటే ఇట్లే, పేరు మాత్రం కోటీశ్వర్, జీవితం మాత్రం 5 రూపాయలు లేదు. పేరుకు మాత్రం క్రైస్తవుడు, భక్తి మాత్రం 0. తిమోతి పత్రికలు అన్నాడు కదా, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని వీళ్ళతో నువ్వు సహవాసం చేసినావనుకో, నీ జీవితం పాడైపోతుంది. ఆలోచన చేద్దాం. వీరికి దేవుని శక్తి మీద నమ్మకం ఉండదు. ప్రార్థన పోతుంటారు, చేసేది చేస్తుంటారు. కారణం ఏంటో తెలుసా? దేవుడైనా యాడ్ చేస్తాడులేనా, మన పని మనం చేసుకోవాలా? అరే దేవుడు మస్తు చెప్తుంటారు లేనా, ఆయన ప్రకారం చేస్తే ఎట్టయితుంది, అందరు తీసుకుంటుంటే మనం తీసుకోకుండా యాడ్ ఉంటాం. ఇది నామకార్థ భక్తి. వారు దేవుని శక్తిని ఆశ్రయించరు, దేవుణ్ణి నమ్మరు, దేవుని వాక్య ప్రకారం బ్రతకరు. అసలైంది దేవుని భయము లేకుండా జీవిస్తూ ఉంటారు. ఇది ప్రధానమైన లక్షణం. దేవుని భయము లేదు. ఇటువంటి వారితో నువ్వు సహవాసం చేస్తే నీ జీవితం ఎట్లుంటుంది? నీ జీవితం ఎట్లుంటుంది? ఒకసారి ఉదాహరణ చూద్దాం. బైబిల్లో దినవృత్తాంతముల 2వ గ్రంథం 18వ అధ్యాయం రండి. దినవృత్తాంతముల 2వ గ్రంథానికి రండి, 18వ అధ్యాయం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 18వ అధ్యాయం మొదటి నుంచి చూద్దాం. చూడండి, 3 వచనాలు. తనకు ఐశ్వర్యమును అధికముగా కలిగిన తరువాత యెహోషాపాతు ఆహాబుతో 1000 మంది కొన్ని సంవత్సరములు గతించిన మీదట షోమ్రోనులో నుండి ఆహాబునొద్దకు పోయెను. ప్రేరేపించాను. యూదారాజైన వచ్చేదవా అని అడుగగా యెహోషాపాతు, నేను నీ వాడను, ఇది ఇద్దరి మధ్య స్నేహం. ఎవరు రాజులు? 2 రాజులు ఎవరు చెప్పండి? యెహోషాపాతు ఒక రాజు పేరు, ఆహాబు అనేది ఇంకొక రాజు పేరు. వీరిద్దరు స్నేహం. ఈ ఇద్దరికి తేడా ఏంటంటే, యెహోషాపాతు భక్తిగల రాజు. యెహోషాపాతు దేవుణ్ణి నీవే మా దిక్కు అని ప్రార్థన చేసినవాడు. ఆహాబు కూడా దేవుడు తెలుసు, ఇశ్రాయేల్ రాజే కదా. ఆహాబు కూడా యెహోవా దేవుడెవరో, ఆయన గొప్పతనం ఏంటో తెలుసు. కానీ దేవుని భక్తి లేకుండా, భయము లేకుండా బ్రతికేవాడు ఆహాబు. ఆహాబు యొక్క భార్య ఎవరు? యెజబెలు. మొత్తం దేశమంతా విగ్రహార్పితంగా చేసి పడేసింది. వీళ్ళు నామకార్తులు. ఆహాబు. యెహోషాపాతు గొప్ప దైవభక్తుడు. ఇద్దరు స్నేహం చేసుకున్నారు. నా వారంతా నీ వారే అన్నాడు. ఆఖరికి పెళ్లి చేసుకున్నాడు. యెహోషాపాతు డెవలప్ అయిన తర్వాత ఆహాబుతో 1000 మంది. 1000 అంటే మరి కొడుకుని చేసుకున్నాడో ఇట్లనో. 1000 అంటే తెలుసు కదా, ఇంకా వివాహ సంబంధం నిలుపుకున్నాడు ఆహాబుతో, నామకార్తునితో. చివరికి
ఏం జరిగిందో తెలుసా? ఓటమి పాలైనాడు యుద్ధములో. పక్కన ఒక మాట చదవండి, పక్కన ఒక మాట 2వ దినవృత్తాంతములు 19:2లో 19:2లో దీర్ఘదర్శి హనాని కుమారుడగు యెహోవా అతన్ని ఎదుర్కొనబోయి రాజైన యెహోషాపాతునకు ఇలాగున ప్రకటన చేసెను. నీవు భక్తిహీనులకు సహాయము చేసి యెహోవా శత్రువులకు స్నేహితుడవైతివి కదా. ఇది ఈయన చేసిన తప్పేంటో తెలుసా? ఎవరితో స్నేహం చేస్తే నీకేమి, నాకేమీ లేదు, దేవునికే ఏమైనా. దేవుడు ఏమంటున్నాడంటే, నాకు శత్రువులైన వారితో నువ్వు స్నేహం చేస్తావా? ఒక మాట. దేవునికి శత్రువు అయితే నీకు కూడా ఏమవుతాడు? ఆటోమేటిక్గా శత్రువే కదా, నీకు మిత్రుడు ఎట్లా అవుతాడు? దేవుని శత్రువులతో నువ్వు స్నేహం చేస్తున్నావు అంటే నువ్వేమి సాధిస్తావు? ఏమి సాధించలేవు. కొంతమంది దీన్ని చాలా సింపుల్గా తీసుకుంటారు. నా ఇష్టం అండి, నేను ఎవరితో స్నేహం చేస్తే నీకేమి. నో, ఒక విశ్వాసి యొక్క యాటిట్యూడు దేవుని పక్షాన్ని ఆలోచన చేయాలి, నీ ఇష్టం వచ్చినట్టు ఆలోచన చేయకూడదు. దేవుడు సూటిగా యెహోషాపాతుతో మాట్లాడుతున్నాడు, దేవుని శత్రువులతో స్నేహం చేస్తావా నువ్వు? దేవుని శత్రువులతో. దేవుడంటే భయం లేదు అహాబుకు. దేవుడంటే దేవుని మీద నమ్ముకోరు, ఆశ్రయించరు, దేవుణ్ణి పట్టించుకోరు. ఇటువంటి వారితో నువ్వు స్నేహం చేస్తే నువ్వేమవుతావు? చివరికి చచ్చిపోయేవాడు కూడా ఎట్లా బతికినాడు. ఆ బాణం అట్లా తిరిగి ఇట్లా తిరిగి అరిచేసరికి కనుక్కున్నారు, అరే ఇశ్రాయేల్ రాజు కాదు, పర వదిలేసాయి అన్నారు. లేకపోతే వెనక యెహోషాపాతు ఏమైపోయేవాడు తెలుసండి? కేవలం ఆహాబుతోనే కాదు, ఆహాబు కొడుకుతో కూడా చేసుకున్నాడు ఈయన. చూడండి ఒక మాట, ఆహాబు కొడుకుతో ఏం చేసుకున్నాడు అంటే 2వ దినవృత్తాంతం 20వ అధ్యాయం 20వ అధ్యాయానికి రండి. 20వ అధ్యాయం 35 నుంచి చూడండి. 35 నుంచి యెహోషాపాతు మిక్కిలి దుర్మార్గముగా ప్రవర్తించిన ఇశ్రాయేల్ రాజైన అహజ్యాతో స్నేహము. ఈ అహజ్యా ఎవరు? ఆహాబు కొడుకు. అప్పుడు తండ్రితో చేసినాడు, ఇప్పుడు మిక్కిలి దుర్మార్గుడు ఎవరు? అహజ్యా. ఈయనతో స్నేహం చేసినాడు. ఏమైందో తెలుసా? కింది వచనం 37వ వచనములో, అప్పుడు మారేషా వాడును దోదావాహు కుమారునగు ఎలియెజరు నీవు అహజ్యాతో స్నేహం చేసుకుంటేవి గనుక యెహోవా నీ పనులను భంగము చేయునని యెహోషాపాతు మీద ప్రవచనం ఒకటి చెప్పాను. ఆ ఓడలు తర్షీషునకు వెళ్ళజాలకుండా బద్దలై పోయాను. తర్షీషుకు పోయి ఆదాయం వస్తుంది అనుకున్న యెహోషాపాతు ఆదాయం కోసం దుర్మార్గంగా ప్రవర్తించిన అహజ్యాతో స్నేహం చేస్తే దేవుడు అన్నాడు, ఇటువంటి వానితో నువ్వు స్నేహం చేసావు కాబట్టి నీ పనులన్నీ భంగమైపోతాయి, నీ ఓడలు బద్దలైపోతాయి. ఎంతమంది జీవితాలు బద్దలైపోయినాయి? ఎంతమంది జీవితాలు బద్దలైపోయినాయి? భద్రంగా ఉండాల్సిన జీవితాలు బద్దలైపోతూ ఉంటే తల్లిదండ్రులు ఏడుస్తున్నారు తెలుసా? ఒకచోట పాములపాడుకు వెళ్తే రాత్రి వారు ఇంట్లో భోజనం పెట్టిన ఇంట్లో పడుకుంటే 60, 58, 60 సంవత్సరాల వయసు ఇద్దరే ఉన్నారు. నేను అడిగినాను, ఏమక్క ఎవరు లేరా ఇంట్లో అంటే, లేరు సార్, మేమిద్దరమే ఉన్నాం, మాకొక 12 ఎకరాల పొలం ఉంది అని మాట్లాడుతూ, మా కుమారుని కోసం ప్రార్థన చేయండి సార్ అన్నాడు. ఏమ్మా చిన్నోడంటే, యా చిన్నోడు సార్, చదువు అంతా అయిపోయింది, ఏదో పెద్ద చదువు చదివినాడంట, కర్నూలులో రూమ్ తీసుకొని ఉంటున్నాడు. మరి ఏమ్మా ప్రాబ్లం అంటే, 38 ఏళ్ళు వచ్చినాయి సార్, పెళ్ళి చేసుకోమంటే నా ఇష్టం నీకెందుకు అంటాడు. ఏం సార్ మాకు ఆశ ఉండదా? మిగతా పిల్లలు తగిన వయసులో పెళ్లి చేసుకొని రక్షించబడి సంఘానికి పిల్లలు కలిగి పిల్లలతో పాటు మందిరానికి వస్తూ ఉంటే నా కొడుకుని చూస్తే కడుపు తరుక్కపోతుంది సార్.
నా కొడుకు ఎందుకు ఇట్లా అయిపోయినాడు, అసలు మా మాట వినడు. అందరి పిల్లలు ఇట్లా ఆనందంగా మందిరంలో పెళ్లి చేసుకొని పిల్లల్ని కానీ వారు రక్షించబడి అందరూ వస్తుంటే నా బిడ్డకేం గతి పట్టింది కదా, నా కొడుకు ఎందుకు ఇట్లా అయిపోయినాడని కళ్ళనీళ్ళు పెట్టుకొని తుడిచి ప్రార్థన చేయండి సార్, మారు మనసు పొందేటట్టుగా. మాకు ఆ చదువులు వద్దు సార్, ఆ ఉద్యోగాలు వద్దు సార్, అందరి మాదిరి నా పిల్లవానికి కుటుంబం ఉండాలి, అందరి మాదిరి నా బిడ్డ కూడా బాగా బతకాలి. మాకేం తిండికి గతి లేదు సార్, 12 ఎకరాలు సార్, వాడు తప్పితే ఎవరు లేరు. 2 ఆడపిల్లలు పెళ్ళి అయిపోయినాయి, మేమిద్దరం చకోర పక్షులకి ఇక్కడ కూర్చున్నాం. ఎంత బాధపడుతున్నా తెలుసా అమ్మా? యవనస్తుడా, ఆలోచన చెయ్యి. నీ తల్లిదండ్రుల కళలు ఎట్లున్నాయి తెలుసా నీ పట్ల? నా బిడ్డ వారిలాగా ఉండాలి, వీరిలాగా ఉండాలి, నా కొడుకు ఇట్లా కావాలి, అట్లా కావాలంటే వాడి కళలన్నీ కళ్ళలు చేసి ఇట్లా స్నేహాలు పెట్టుకొని ఈ నామకార్తులతో తిరిగి వాడు భక్తే వీడు భక్తే అనుకుంటా చివరికి నీ భక్తి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావా? దయచేసి నామకార్తులతో చేయొద్దండి స్నేహం. నష్టపోయినాడు. బాగా పరిశీలించండి, నిజంగా భక్తుడేనా? మందిరానికి పోయేవాడంతా భక్తుడు కాదు సుమా, బైబిల్ పట్టుకున్నవాడంతా భక్తుడు కాడు, పాటలు పాడేంత భక్తుడు కాడు. ఇది నమ్మండి, నిజం. పాటలు పాడి డ్రమ్ములు కొట్టి లోపల సిగరెట్లు బిడీలాగా నేను చూశానండి. డ్రమ్ములు వాయిస్తుంటే ఆహా ఏం వరమండి, ఏం భక్తుడండి, ఇంత యవ్వన ప్రాయంలో దేవుని కోసం ఏం సేవ చేస్తున్నాడు అంటున్నారు. కానీ ఆ వ్యక్తి ఎందుకు డ్రమ్ములు కొడుతున్నదో తెలుసా? ఒకరోజు ఒక నైట్ సువార్త కూడికకు డ్రమ్ము కొడితే 3,000 ఇస్తారు. ఆ 3,000తో జల్సాగా తిని తాగుతున్నాడు. అటువంటి వాడిని భక్తుడు అనుకొని వాంతో స్నేహం చేస్తే నీ భక్తి ఎక్కడికి పోతుంది? బాగా గుర్తుపెట్టుకోండి, నామకార్త భక్తి చాలా ప్రమాదకరం సుమా. పేరుకు మాత్రమే భక్తి, కానీ దాని శక్తిని ఆశ్రయించక దేవుని భయము లేక బ్రతికే వారితో ఎప్పుడు స్నేహం చేయొద్దండి. రెండవది, ఎవరితో స్నేహం చేయకూడదు తెలుసా? అన్యజనులతో స్నేహం చేయకూడదు. అన్యజనులు, ఈ మాట నీకేమర్థమైంది చెప్పండి ఒకరన్నా? అన్యజనులు అంటే ఏమర్థమైంది? అన్యజనులు బైబిల్లో చాలాసార్లు పాత నిబంధనలు కూడా రాసినారు, మనం వాడుతుంటాం ఎక్కువ. అన్యజనులు అంటే ఎవరు చెప్పండి? దేవుడంటే నిజ దేవుణ్ణి ఎరగని వాడు ఎవడైనా అన్యజనుడే. నామకార్తుడు అంటే అర్థం ఏంటంటే నిజదేవుణ్ణి ఎరిగి కూడా ఆ దేవుణ్ణి నమ్మకుండా, ఆశ్రయించకుండా, భయం లేకుండా బతుకుతారు చూడండి, వాడు నామకార్తుడు. మనకిద్దరు జత అవుతారు. యేసు ప్రభు అంటే బొత్తిగా తెలియనోడన్నా కనిపిస్తాడు, తెలుసు కానీ వాని నిజమైన భక్తి కాదు. అన్యజనులతో సహవాసం చేయకూడదు. చేస్తే ఒక హెచ్చరిక. దేవుణ్ణి ఎరగని వారితో ఎందుకు స్నేహం అమ్మా? ఏం సంబంధం నీకు వాళ్లకు? నీకు ఏం సంబంధం? ఒక మాట చూడండి, నెహెమ్యా గ్రంథములో దానికంటే ముందు 106:35 చదువుతారా? 106:35 తర్వాత నెహెమ్యా తీస్తురు. 106:35 ఒక్కసారి గుర్తు చేసుకుందాం. అన్ని జనులతో సహవాసము చేసి వారి క్రియలు నేర్చుకొనిరి. ప్రాబ్లం ఏంటో తెలుసా? వాళ్ళతో సహవాసం చేస్తే వాళ్ళ క్రియలు నేర్చుకుంటావు, వాళ్ళు ఏం చేస్తే అది చేస్తావు. వాడు ఏం చేస్తాడు? అదే చేస్తాడు. వానికి దేవుని భయం లేదు, ఏమైనా చేస్తాడు. దేవుని భయం లేనోడు ఏమైనా చేస్తాడు. నువ్వు చేస్తావా? వానితో స్నేహం చేసి వాని క్రియలు ఎట్లా నేర్చుకున్నావు? ఒక చోట 12:30 బస్ స్టాండ్లో దిగితే, ఒక పెద్ద టౌన్లో అంటే లాంగ్ జర్నీ పోయేటప్పుడు కొంచెం సేపు నిలబడితే అట్లా దిగితే ఆ 1:30 ఆ ప్రాంతంలో కేకు కట్ చేసుకొని బర్త్డే సెలబ్రేట్ చేస్తున్న బస్ స్టాండ్లో 4 స్నేహితులు వచ్చినారు. ఒరే ఇంత రాత్రి అవసరమా? వాడు ఎక్కడి నుంచో వస్తున్నాడట, వాని కోసం 3 ఫ్రెండ్స్ ఆడ దిగబడి
కేక్ తీసుకొని రెడీగా ఉండరు ఆ బస్ స్టాండ్లో. ఆ సింపుల్ 5 నిమిషాల విశ్రాంతిలో వీళ్ళు దిగి ఏం చేస్తుందంటే, నేను ఇంటికి రాడిపోతున్నారా కుర్చీల కాటికంటే కేక్ పెట్టినారు, గబగబ పోసే వాడిని మూతికి ఈడు పూస్తున్నాడు, వాడిని మూతికి ఈడు పూస్తున్నాడు. ఏం ఫ్రెండ్షిప్ రా! ఇంకా మాటలు ఎట్లా తెలిసిన, మామా ఈసారి మిస్ అవుతాం అనుకుంటే, కానీ మిస్ కాలే మామ. ఎట్ట మిస్ అవుతావురా? బాబా ఏం ఫ్రెండ్షిప్ రా! వాడు అంటున్నాడు, నా ఫ్రెండ్స్ నా కోసం ఇంత తెల్లారుజామున బస్ స్టాండ్కి వచ్చినారు, కేకు తెచ్చినారు. ఒక్క మాట, ఆ పనుల వల్ల నీకేమన్నా 5 పైసలు ప్రయోజనం ఉంటే చెప్పండి. 5 పైసలు. ఇట్టటి ఫ్రెండ్స్ లోకంలో నేర్చుకొని నీకు నేర్పించడం లేదా? అర్ధరాత్రి 12 గంటలకు లేచి కేకు కోసే వాళ్ళు ఉండరు. అంత అవసరమా? ఎవరు చెప్పినారు నీకు ఇది? ఎవరు నేర్చుకున్నావు? ఎక్కడ నేర్చుకున్నావమ్మా 12 గంటలకు లేచి? వీళ్ళతో సహవాసం చేసి, హాస్టళ్ళలో తిరిగి, కాలేజీలలో తిరిగి, రూములలో ఉండి, వాళ్ళు కోసే చూసి నువ్వు ఇట్టటి కథలు చేస్తావా? 12 గంటలకు లేచి, దేవా నీకు స్తోత్రమునైనా ఇన్నేళ్ళు కాపాడాల్సిన అని ప్రార్థన చేయాల్సింది బదులు కేకులు కోసుకుంటావా? ఈ కేకుల గోల ఎక్కువైపోయింది బర్త్డేలలో. చాలా నిజం. అది ఎట్టొచ్చిందో, ఎక్కడి నుంచి మందిరాలలోకి వచ్చిందో కానీ పట్టుకొచ్చినారు. ఒక చోట చూస్తే ఏడువాలో నవ్వాలో అర్థం కావడం లేదు. మందిరంలోనే పెట్టినారు బర్త్డే కూడిక. 4 పొట్టేళ్ళు దిగిలినాయి బయట. ఎట్టుంటుంది పొట్టేళ్ళు? ఒక 4 గంటలు ఒక్కోదానికి ఎంతమంది వస్తారు? ఎట్టుంటుంది? రష్, ఫుల్ రష్. వాక్యం చెప్పడానికని పిలిచినారు. పోయి నేను అట్ట కూర్చున్నా. 7 అయింది. ఏం వాతావరణం ఏం లేదు. కూడిక స్టార్ట్ అయ్యేది కానీ జనాలు ఏమో తిరుగుతున్నారు, ఈడేం లేదు. సరే అని చూస్తే 7:30కు ఒక ఆయన వచ్చా. ఈడ ఆయన ఆత్మగలక ఆయన్ని ఆరాధించువారనే చోట ఈ టేబుల్ వేసుకొని, ఈ టేబుల్ మీద ఎక్కి, అది బల్ల టేబుల్ ఏమో చూడండి, ఎక్కి ఈ ఫ్లెక్సీ తగిలిచ్చినాడు దాని మీద. ఏం ఫ్లెక్సీ? వాళ్ళ కొడుకు ఫోటో, వాళ్ళ అమ్మ నాయన ఫోటో. ఇంకా అవి కట్టించిన తర్వాత బెలూన్స్ ఊదడం, కట్టడం, బెలూన్స్ ఊదడం. 8:30 అవుతుంది, నమ్ముతారా? 8:30 ఈ డెకరేషన్ చేసేసరికి. కేకు 8 కేజీల కేక్ అంటారు. ఎత్తుకొచ్చినారు, ఆడబెట్టినారు. ప్రభునందు ప్రియులారా, దేవుడు చేసిన మహోపకారం కొరకై స్తుతిద్దాం రండి అని పిలిస్తే బడబడ లోపలికి వచ్చినారు. టైం చూసి, అన్న 8:45 అయిందన్న, 4 పొట్టేళ్ళ కూర ఉంది, లేట్ అయితే జనాలు ఇంటికి పోతే వేస్ట్ అవుతుంది. వచ్చి, బ్రదర్ ఒక్క పాట పాడండి. ఎన్న పాట? 9గా వస్తుంది. ఒక్క పాట. మళ్ళీ ఇంటికి వచ్చిన, అన్న ఒక్క వచ్చిన ఒక పల్లకి సార్లేనా? ఒక్క వచ్చిన ఒక పల్లకి. సార్ ఏమనుకోవద్దండి, మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాం, 10 నిమిషాల్లో అయిపోవాలి సార్. ఒకసారి అట్లా చూడు సార్, ఎంత వంట చేయించినాను, దాదాపు 1,00,000 వరకు ఖర్చు వచ్చింది సార్. అది వేస్ట్ అవుతుంది తినకుండా పోతే, లేట్ అయితే. 10 నిమిషాలే. నమ్ముతారో లేదో, కరెక్ట్గా ఆయన అంత తొందర పెడితే, మళ్ళీ విశ్వాసులండి, నేనేం బయట వాళ్ళ గురించి కాదు, సంఘములో ఉండేవాళ్ళు కరెక్ట్గా 18 నిమిషాల్లో అయిపోజేసినారు కూడిక. 18 రికార్డ్ చేస్తే. అంత గట్టిగా చెప్పినాక 10 నిమిషాలు అంటే 9కే ముగించిన. వాక్యం చదవడం అయిపోయా. ఇప్పుడు చూడండి, కేకు పెట్టి, కేకు ఫోటోలు తీయడానికి 5 నిమిషాలు పట్టింది. ఇట్లా పైనుంచి అదేమన్నా కేక్ ఏమన్నా మనిషే? ఇదొక పెద్ద ట్రెండ్ అయ్యింది. ఉండు ఫోటో తీసుకొని ముందు ఫోటో తీసుకొని, ఈ సైజు ఒకటి, ఈ సైజు ఒకటి, ఆ సైజు ఒకటి ఫోటో. తరువాత క్యాండిల్ పెట్టడం, వెలిగించడం, టైం రికార్డ్ చేస్తున్నా. అది కోసేసరికి 20 నిమిషాలు పట్టింది కేక్. ఇంకా నోట్లో పెట్టనీకి పెద్దమ్మ రా, అరే మీ పెద్దమ్మని పిలుసు, పెద్దనాయని పిలుసు. 9:15 నుంచి, నమ్ముతారు లేదో, 10 వరకు కేకులు పెట్టడం, ఫోటోలు తీసుకోవడం. 10 వరకు కేకులు పెట్టడం, ఫోటోలు తీసుకోవడం.
ఇంక అప్పుడు మళ్ళా అన్నం పెట్టా అంటే కేకులు పెట్టేదంతా చూడాలి కదా అందరూ. అట్ట తినిపోతే ఎట్టా? ఈడ ఫోటో తీసుకునేది చూడాలా, కేకు పెట్టేది చూడాలా. అప్పుడు 10 గంటలకు అన్నం తిని 11:30 వరకు తిన్నారు అన్నం. వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు. తినడానికి 1.5 గంట, కేకు కట్ చేయడానికి 1 గంట, డెకరేషన్ చేయడానికి 2 గంటలు, దేవుని సన్నిధి 18 నిమిషాలు. ఎవడా నీకు నేర్పించింది? ఎందుకు చేసినావు అసలుకి ఈ బర్త్డే? కోరిక లేకుండా చేసుకో, ఇబ్బంది లేదు కదా. ఎక్కడ నేర్చుకున్నవి ఇవి? ఈ కేకులు, ఈ ఫ్లెక్సీలు? అన్ని జనుల దగ్గరికి పోయి వాళ్ళని చూసి, వాళ్ళు ఇట్లా బర్త్డే చూస్తే అట్లా చూసి, ఈసారి నేను ఇట్లా ఫ్లెక్సీ చేయించాలరా, ఇంతకంటే కేకు తేవాలరా, ఇంతకంటే ఖర్చు పెట్టాలరా అని. మీరు నమ్ముతారు లేదో, ఒకరోజు పేపర్లు చదివి ఆశ్చర్యపోయిన గుడికల్లులో ఎమ్మిగినోడి దగ్గర ఒక ఆమె బావిలో దూకి చచ్చిపోయింది. కారణం ఏంటని కనుక్కుంటే 2 అన్నదమ్ములు పెళ్ళయినాయి, ఒకటే ఇంట్లో ఉన్నారు. పెద్ద కొడుకు పుట్టినరోజు గ్రాండ్గా చేసినారు. ఇట్ట పొట్టేలు కూర తెచ్చి, చికెన్ తెచ్చి, బంధువులు పిలిపించి, కేకులు పెట్టించి, ఫోటోలు తీసి, ఆల్బమ్ తీపిచ్చి, ఇవన్నీ జరిగినాయి. ఈ రెండో కొడుకు బర్త్డే వచ్చినప్పుడు ఇంకా శాతగాదులేమ్మా, మొన్ననే కదా, 3 నెలలు అయిపోయాయి కదా, మళ్ళీ పొట్టేళ్ళు అంటే ఏడవుతుంది అని కేకు తెచ్చి ఇంకా కోసుకొని ఆ అమ్మ, మా బావ కొడుకు అయితే అంత ఘనంగా బర్త్డే, నా కొడుకు ఉత్త కేకు తెచ్చి ఎవడు చూడకుండా ఇంట్లో కోసుకోవాలనా అని కొట్లాడిపోయి బావిలో దుక్కి చచ్చిపోయింది. ఇట్లాంటి మళ్ళా మందిరానికి వచ్చేవాళ్ళే. అయ్యా, బర్త్డేలు అంటే ఇట్లనా? ఎవడా నీకు నేర్పించింది? కేకులు, ఫ్లెక్సీలు, క్యాండిల్సు? అన్ని జనులతో సహవాసం చేసి 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 ఇట్లా నేర్చుకొని ఆఖరికి మందిరాన్ని కూడా ఈ గతి పట్టిస్తారా? దేవుని సన్నిధిని ఎప్పుడు పోగొట్టొద్దండి. బర్త్డే అంటే ఏంది? బైబిల్లో ఒక మాట ఉంది, మీరేమి చేసినా, భోజనము చేసినా, పానము చేసినా సమస్తమును ఆయన మహిమ కొరకు, దేవునికి మహిమ వస్తుందంటే చెయ్యి, తప్పే కాదు. దేవునికి మహిమ రాకపోతే నోరు మూసుకో. నువ్వు చేసిన ఈ కార్యం వల్ల మహిమ వచ్చిందంటే చెయ్యి. బర్త్డే అన్నావు, మంచిది, ఏం చేస్తావు? అందరినీ పిలిచండి, దేవుని పిల్లల్ని పిలిచండి, సహవాసం సంఘాన్ని పిలిచండి, బాగా దేవుని సందులో ఉండండి, పాటలు పాడి దేవుని కీర్తించి, దేవుడా నన్ను కాపాడినందుకై స్తోత్రం అని చెప్పి, సాక్ష్యం చెప్పి, అందరి ముందర 1 గంట సేపు అందరూ వాక్యం వినేటట్టు చేసి సహవాసంలో ఉంటే అది దేవునికి మహిమ. అది బర్త్డే తప్పు కాదు. ఇది తప్ప ఒప్ప అనేది మనం చెప్పలేము. దేవునికి మహిమ వస్తే అది కరెక్ట్, దేవునికి మహిమ రాకపోతే ఏదైనా తప్పే. అన్ని జనులతో సహవాసం చేస్తారా యవ్వన ప్రియులారా? చాలా తప్పండి, చాలా మోసపోతాం, చాలా నేర్చుకుంటాం. ఇప్పుడు నెహెమ్యా గ్రంథం తిప్పండి. నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం 26వ వచనం. నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం 26వ వచనం. ఇట్టి కార్యములు జరిగించి ఇశ్రాయేలు రాజైన సొలొమోను పాపము చేయలేదా? అతని వంటి రాజు లేకపోయినను అతడు తన దేవుని చేత ప్రేమింపబడిన వాడై ఇశ్రాయేలందరి మీద రాజుగా నియమింపబడినను అన్య స్త్రీలు అతని చేత సహా, ఆ మాట పట్టుకోండి, పాపము చెయ్యలేదా? ఒక క్వశ్చన్, పాపము చేయించలేదా? ఎవరితో చేయించినారు వీళ్ళు? సొలొమోనుతో చేయించినారండి. సొలొమోను ఎవరు? అట్టి రాజు వేరే దేశాల్లో లేడు. జీవము గల దేవునికి గొప్ప మందిరాన్ని కట్టించినవాడు, దేవుని చేత జ్ఞానాన్ని పొందుకున్నవాడు. ఆయన కీర్తి ప్రపంచ దేశాలకు వ్యాప్తి చెందితే షేబా దేశపు రాణి సొలొమోను మాటలు వినడానికి వచ్చినటువంటి గొప్ప వ్యక్తి చేత పాపము చేయించలేదా? ఎవరు చేయించినారు? అన్య స్త్రీలు. రాజుల గ్రంథంలో రాయబడింది, ఆయన భార్యలు అన్య స్త్రీలు సొలొమోనును త్రిప్పేశారు.
అన్య స్త్రీలు తిప్పేశారు సొలొమోన్ని. నువ్వు ఒక లెక్కన, నేను ఒక లెక్కన. నేను చెప్తున్నాను, కాలము గడిచే కొద్దీ అన్యులతో సహవాసం చాలా తక్కువైపోయిందండి. అసలుకు టైం దొరకడంలే. ఏం పనింది? ఎప్పుడు ఉంటుంది చెప్పండి? ఉంటే స్కూల్లో, లేదంటే దేవుని పనిలో. ఇంకా యాడా స్నేహం? సంవత్సరమైంది ఇప్పుడు ఎల్దుర్తికి వచ్చి ఒక్కరు కూడా పరిచయం కాలే, ఇప్పటికీ కాలే. కారణం ఏంటంటే, పరిచయం కావాలంటే రోజు సాయంత్రం 6 గంటలకు బజార్లో పోవాలా, నలుగురితో టీ తాగాల, 9 వరకు 2 రౌండ్లు వేయాల, బజ్జీలు తినాలా. ఇవన్నీ జరిగితే అప్పుడు ఫ్రెండ్షిప్. బా, ఏం ఫ్రెండ్షిప్ రా, మొత్తం అవుకంతా ఫ్రెండ్షిప్పే. ఇదే నీకు కావాల్సింది? ఒక్కడు లేకపోయినా పర్వాలేటోళ్ళు. అన్ని జనులతో సహవాసం, స్నేహం. బీ కేర్ఫుల్. జీవితం ఛిద్రమైపోతుంది. నిండు 100 ఏళ్ళు కలకాలం బతకాల్సిన నువ్వు నిండు యవ్వన ప్రాయములోనే మోడుబారిన చెట్టులాగా కనపడి నిలబడిపోతావు. జాగ్రత్త. సహవాసం చేయొద్దు సుమా. అన్యులతో స్నేహం విడిచిపెట్టండి. సొలొమోనుతో సహా పాపం చేయించాడు కదా. ఒకసారి భక్తుని యొక్క వైఖరి ఎట్లా ఉండాలో తెలుసా? 139వ కీర్తనకు రండి. మన వైఖరి ఎట్లా ఉండాలో స్నేహం చేసేటప్పుడు 139వ కీర్తన 139వ కీర్తన 139వ కీర్తనలో 21, 22. యెహోవా, దావీదు మాటలు ఇవి. దావీదు మాటలు బాగా వినండి. యెహోవా దేవా, నిన్ను ద్వేషించు వారిని నేనును ద్వేషించుచున్నాను కదా. నీ మీద లేచు వారిని నేను అసహించుకొనుచున్నాను కదా. వారి యందు నాకు పూర్ణ ద్వేషము గలదు. వారిని నాకు శత్రువులుగా భావించుకొనుచు. ఇది రైట్ పాత్. ఒక దేవుని బిడ్డగా దావీదు చెబుతున్నాడు, దేవా దేవా, నిన్ను ద్వేషిస్తే నాకేం పుట్టాల వాని మీద? అంతే కదా. నా దేవుని ద్వేషించేవాడు నాకు ప్రేమిస్తానా నేను? నా దేవుని ద్వేషించేవాడు ఎప్పుడన్నా ఆలోచన చేసేవా నువ్వు? ఒక భార్యగా పెళ్లి చేసుకొని భర్త ఇంటికి వస్తావు. నీ భర్తను ద్వేషించే వాళ్ళు నీకేం కావాలా? ఎందుకంటే నువ్వు భర్తలో భాగం కదా. అందుకే చూడండి, ఏ భార్య కూడా భర్త వైపే నిలబడుతుంది, కానీ అవతలి వాడిని ప్రేమిస్తే నువ్వేం భార్యవు? నీ భర్తకు శత్రువులైతే నీకెట్లా మిత్రులు అవుతారు? ఇది జనరల్గా ఆలోచన చేస్తాం కదా. దావీదు అంటున్నాడు, దేవా, నిన్ను ద్వేషించే వారిని నేను ద్వేషిస్తాను, నీకు శత్రువులయ్యే వారిని నేను శత్రువులుగా, అంతేగాని నీవు ద్వేషించేవాడిని నేను కౌగలించుకోను నాయనా. ఒకసారి చెప్పిన సాక్ష్యం దీనికి సరిగ్గా సరిపోయింది. ఆయన స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్, బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి యేసుప్రభుని నమ్ముకున్నవాడు. యవన ప్రాయం వచ్చింది. పెళ్ళి కాకముందు ఆయన సాక్ష్యం ఇట పంచుకున్నాడు. సార్, పెళ్ళిలో నాకు 2 అనుభవాలు బాగా గుర్తు సార్. ఒకటి, మా బంధువులు పెళ్లి చేయాలన్నప్పుడు నాకేం జరిగింది. రెండవది, ఒక నమ్మిన విశ్వాసం చేసుకోవాలనుకున్నప్పుడు నేను ఎట్లా చెప్పినారా అనేది, ఆ 2 నన్ను ఆకర్షించినాయి. ఒకటి, ఆయన నమ్ముకున్నాక ఎంతమంది చెప్పినా, తిట్టినా, కొట్టినా క్రమంగా మందిరానికి వచ్చేవాడు, ఆరాధన చేసేవాడు. అప్పటికి ఇంకా ఉద్యోగం లేదు, రాలేదు. అట్లా ఇంకా వినడం తేలిపోయింది. తేలిపోతే పెళ్లి వయసు వచ్చినప్పుడు వాళ్ళ సొంత మేనమామ, అరే నువ్వు ఎట్లా వినవు తెలిసింది, కానీ పెళ్ళి మాత్రం ఎవరినంటే వాడిని చేసుకోకురా, మన కులం అమ్మాయిని చేసుకోరా నాయన అని. నాకు ఒకటే కూతురు ఉంది కదరా, ఆయనకు మగపిల్లలు కూడా లేరంట. నేను పెళ్లి చేసుకున్నాక నా కూతురు నువ్వు ఎక్కడికైనా తీసుకోపో, చర్చికి తీసుకోపో, ఒప్పుకుంటాను, నేనేం అడ్డం చెప్పాను, కానీ నా కూతుర్ని పెళ్లి చేసుకోరా, కూతురుతో పాటు మొత్తం ఆస్తి ఎంత ఇస్తా అంటే ఆయన అన్నాడు, అంకుల్ ఒక్క మాట, ఒక్కరోజు వెయిట్ చేయండి, నేను రాత్రి దేవుని దగ్గర ప్రార్థనలో గడుపుతాను, దేవుడు నాకేం ఆలోచన చెప్తాడో ఆ దేవుని కొంచెం ప్రశాంతంగా నన్ను ఆలోచించుకోనివ్వు. ఎందుకంటే ఆయన కొత్తగా నమ్ముకున్నాడు, పెద్ద వాక్యం తెలిసినోడు ఏం కాదు, వాక్యం తెలిసినోడు కాదు. ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? రాత్రి ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా ఈ విషయంలో నేనేం చేయమంటావు?
మా మామ ఒత్తిడి చేస్తూ ఉన్నాడు. పెళ్ళి అయిన తర్వాత నీ ఇష్టము చెట్టు తీసుకుపోరా, మేము అడ్డం చెప్పాం. చర్చికి తీసుకుపోయినా నువ్వు మార్చుకున్నా మేమేం అడ్డం చెప్పమంటున్నాడు. ఏం చేయమంటావు ప్రభు అంటే, అప్పుడు ఈయన ఈ వాక్యం చదివినాడంట. ఈ వాక్యం చదివి, నిన్ను ద్వేషించు వారిని నేను ద్వేషిస్తానన్నాడు కదా. ఈ వాక్యం పట్టుకుంది, ప్రభువా నిన్ను ద్వేషించే ఒక వ్యక్తిని నేను ఎట్లా కౌగలించుకుంటాను ప్రభువా? నిన్ను ద్వేషించే వారిని నేను ఎట్లా ముద్దు పెట్టుకుంటాను ప్రభువా? నేను నీ బిడ్డను కదా నాయనా. నిన్ను ముద్దు పెట్టుకునే వారిని నేను ముద్దు పెట్టుకుంటాను, నిన్ను కౌగలించుకునే వారిని నేను కౌగలించుకుంటానని తీర్మానం చేసుకొని తెల్లవారిన తర్వాత వాళ్ళ మామకు చెప్పాయంట. లేదు మామ, నేను చేసుకోను. ఎందుకురా అంటే, ఎందుకేమీ లేదు, ఆ పాప ప్రభువును ప్రేమించలేదు, నమ్ముకోలేదు. తర్వాత అని దేవుడు చెప్పలేదే. నీ దేవుడు నాకు వద్దు అంటుంటే నేను ఆమెను ఎట్లా కౌగలించుకోవాలా? ఆమెను ఎట్లా నేను పెళ్లి చేసుకోవాలా? ఆమెతో నేను ఎట్లా కాపురం చేయాలా? నా దేవుణ్ణి తిరస్కరించిన ఆమెను నేను ఎట్లా ప్రేమించాలా? నేను చేయలేను. నా దేవుణ్ణి ముద్దు పెట్టుకునేదాన్ని నేను ముద్దు పెట్టుకుంటాను, నా దేవుణ్ణి ఇష్టపడేదాన్ని నేను ఇష్టపడతాను, చేసుకోనని నిష్కర్షగా చెప్పి నేను దాన్ని వ్యతిరేకించాను సార్. ఇంకా రెండవసారి ఒక దేవుణ్ణి నమ్మిన బిడ్డ, వారు మా కులం కాకపోయినా సేవకులు, వాక్యం బాగా చెప్పేవాడు. ఒకసారి నేను వేరే వాళ్ళు చెప్పారు నాకు ప్రపోజలు, వీలైతే అమ్మాయిని చేసుకోగలవంటే, సరే ఒకసారి అడిగి చూడండి అంటే, ఆ సేవకుని మీ అమ్మాయిని ఇస్తే బాగుంటుంది కదా బాబుకి అంటే, ఆయన అన్నాడంట పిలిచి, ఎట్లా బతుకుతావు చెప్పు పెళ్లి చేస్తే అని. ఎట్లా బతుకుతావని, ఎట్లా బతకడం ఏం సార్, వాక్యం మనకు తెలుసు కదా. నీతివంతుడి విశ్వాసం మూలమున బ్రతుకును, శాన్సాలు చెప్పినావు. దేవుడు నన్ను బ్రతికిస్తున్నాడు, పెళ్ళి అయినాక నా భార్యను కూడా బ్రతికిస్తాడు, ఆ విశ్వాసం నాకుంది. నువ్వు ఒకటి నీ బిడ్డని విశ్వాసం మూలంగా బ్రతుకుతామంటే అవన్నీ శాతగాదులే, కానీ ఏమన్నా ఉద్యోగం వస్తే చెప్పు, లేకపోతే పా అన్నాడు. విశ్వాసం మూలం లేదు, ఏం లేదు. ఇది నేను స్టన్ అయిపోయినా సార్. ఎవరైతే ఆయన ప్రకటిస్తున్నాడో ఆయనని మాట, యా విశ్వాసం లేదు కానీ ఏదన్నా ఉద్యోగమో పొలం ఉంటే చెప్పు, ఇస్తా, లేకపోతే లేదన్నాడు. చివరికి ఆయన మన సాధారణంగా ప్రభు నమ్మిన బిడ్డను చేసుకొని పిల్లల్ని కానీ ఇప్పుడు కుటుంబాన్ని కట్టుకొని ప్రభు కొరకు సాక్షిగా బ్రతుకుతున్నాడండి. బ్రాహ్మిన్ ఎంత సీరియస్గా తీసుకున్నాడు తెలుసా? దేవుడు ఆయనకు ఉద్యోగం ఇచ్చినాడు, ఆయన భార్యకు ఉద్యోగం ఇచ్చినాడు, పండంటి పిల్లల్ని ఇచ్చినాడు. దేవుని కొరకు నిలబడితే దేవుడు ఎట్లా నిలబెట్టినాడు చూడండి. కులాన్ని కానీ దాన్ని కానీ ఏమి చూడకుండా ప్రభు కొరకు నిలబడి ఆ స్నేహాన్ని కాదనుకొని ఇప్పుడు సజీవ సాక్షిగా ప్రభు కొరకు నిలబడ్డాడు. ఆయన హెబ్రోన్ సహవాసానికి వెళ్తూ ఉంటాడు. అటువంటి సాక్ష్యం అన్ని జనులతో సహవాసం చేసి 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 జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. 24 గంటలు వాళ్ళతో తిరగడమే. మందిరము లేదు, పరిశుద్ధులు లేరు, కూడిక లేదు, సహవాసం లేదు. ఏమనంటే పరీక్షలు, ఫ్రెండ్సు, షికార్లు, ఇవేనా? 1 నామకార్తులతో స్నేహం చేయొద్దండి, 2 అన్ని జనులతో స్నేహం చేయొద్దండి, 3వది ఒక మాట చెప్పి ఇక్కడ ముగిద్దాం. అదేంటంటే అమ్మాయిలు అబ్బాయిలతో స్నేహం చేయకూడదు, అబ్బాయిలు అమ్మాయిలతో స్నేహం చేయకూడదు. ఇది నమ్మండి, ఇది విశ్వసించండి. యవన బిడ్డలారా, అమ్మాయిలకు అమ్మాయిలే స్నేహితులుగా ఉండాలి, అబ్బాయిలకు అబ్బాయిలే స్నేహితులుగా ఉండాలి. చాలా సందర్భాల్లో నేటి దినాల్లో చాలా అంత రివర్స్ అయిపోయిందండి. ఒక పాప చెప్తుంది, ఫ్రీగా రైల్లో కూర్చొని, మనకు 4 ఫ్రెండ్స్ ఉన్నాడు, ఎవడో ఒకడు సరిపోతాడు, 4 చూస్తాను, 4 వెంట తిరుగుతాను, ఎవడో ఒకడు మన సరిపోయినాడు పెళ్లి చేసుకుంటా అంటుంది. ఎంత ఫ్రీ అయిపోయిందండి సమాజం. అమ్మాయిలతో అబ్బాయిలు స్నేహం చేసి ఏం ఫ్రెండ్షిప్ చేయకూడదా? విశ్వాసిని కాదా? అంతలోనే అనుమానిస్తారా? ఇట్టటి మాటలు కట్టిపెట్టు.
ఇట్టటి మాటలు మాట్లాడి మోసం చేసుకోవద్దు. ఒక సహోదరి ఇట్లాగే మగపిల్లలకు నేను సువార్త చెప్పకూడదా, కరపత్రికలు ఇవ్వకూడదా, ఏంటండి మీరు ఇట్లా చెప్తాడు, ఆడపిల్లలకి మాత్రమే ఇవ్వండి అంటారు, దేవుని దృష్టిలో అట్లా వ్యత్యాసం ఉందా, దేవుడు అందరికీ దేవుడు కాదా, మగపిల్లలకు చెప్పకపోతే ఎవరు చెప్తారు అని ఆవేశంతో అంటే, లేదమ్మా, ఒకవేళ ఎవరన్నా నీకు కనిపిస్తే ఆంటీ వాళ్ళకి అప్పగించు, వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళు చెప్తారు సువార్త, నువ్వు మాత్రం అట్లా మగపిల్లలకి సువార్త చెప్పకూడదంటే, లేదు దేవుని దగ్గర అందరూ సమానమే, ఇట్లా చెప్పి ఇట్లా అయిపోయేదని ఆ అమ్మ నంబర్లు తీసుకొని ఫోన్ చేసేది, సువార్త చెప్పేది. యేసు ప్రభు నిజమైన రక్షకుడు, ఎవరికి అన్ని వేరే పిల్లలకి. వాళ్ళు అమ్మాయి ఫోన్ ఎత్తితేనే ఇంకెట్టుంటుంది చెప్పండి, అటనా కావాలని. యేసు ప్రభు ఎవరు, ఎందుకు నమ్ముకోవాలి, నమ్ముకుంటే ఏమవుతుంది, మాట్లాడడం కోసమే. ఈమె నాకు డౌట్లు దండిగా ఉన్నాయంటే ఏం చెప్పేది, అర్ధరాత్రి అయినా నీ డౌట్లు క్లియర్ చేస్తాను, నువ్వేమైనా అడుగు అంటే ఒకడు ఈ అమ్మాయికి రోజు గంటల తరబడి ఫోన్ డౌట్ల పేరు చెప్పి, నాకు బైబిల్ ఈ డౌట్ ఉంది, ఆ డౌట్ ఉందని మాట్లాడి 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 ఎవరిని పట్టించుకోకుండా మిద్దె మీదకి ఎక్కి గంటల కొద్దీ ఏమన్నంటే నేను బైబిల్ చెప్తున్నాను, క్లారిఫై చేస్తున్నాను, సువార్త చెప్తున్నాను. చివరికి ఒకరోజు వాళ్ళ నాయన కోటికి వచ్చి ఈ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అనింది. స్టన్ అయినారు, ఎవడమ్మా వాడు, ఎవడో తెలియదు, ఏమో తెలియదు. ఇట్లా మోసపోద్దండి. చాలా నేను గొప్పదాన్ని, గొప్ప వ్యక్తినని ఇట్లా పనికిమాలిన పనులు చేయొద్దండి. ఎప్పుడే కానీ పెళ్ళి అయ్యేంత వరకు ఒంటరిగా ఏ బిడ్డ కూడా మగబిడ్డతో మాట్లాడకూడదు. మూడో వ్యక్తి సమక్షంలో ఉంటేనే, అవసరం ఉంటేనే మాట్లాడాలి. అట్లా జీవితాన్ని కట్టుకోవాలండి. మగబిడ్డ ఎప్పుడు కూడా ఒంటరితో ఒక ఆడపిల్లతో మాట్లాడకూడదు, ఎప్పుడు కూడా. అందుకే ఒక దైవదాసుడు ఇట్లా అన్నాడు, 3-3-3 ఫార్ములా పాటించండి అని. 3 ఫార్ములా అంటే ముగ్గురు సమక్షంలోనే నువ్వు మాట్లాడాల్సి వస్తే మాట్లాడు, ఒంటరిగా మాట్లాడు. నంబర్ 2, 3 అడుగుల దూరములో నుండి మాట్లాడు. మూడవ మాట ఏంటో తెలుసా, 3 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడొద్దు. 3-3-3 ఫార్ములా. ముగ్గురు ఎదురుగొంటేనే ఆ వ్యక్తితో మాట్లాడు, తెలిసిపోతుంది ఏం మాట్లాడుతున్నావు. రెండవది, 3 అడుగుల దూరంలో ఉండి మాట్లాడు. 3 నిమిషాల కంటే ఎక్కువ మాట, అంత అవసరం వస్తే. ఇది జీవితాన్ని కట్టుకునే సంగతులు. నువ్వు ఇవన్నీ పాటించకుండా అందరికీ లోకంలో బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు, గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, నాకెందుకు ఉండకూడదంటే నీ జీవితమే పాడైపోతుంది. తర్వాత ఈ భాగాన్ని కంటిన్యూ చేసుకుందాం, ఇక్కడ ఆగుదాం. దేవుడి మాటలు దీవించునుగాక. మంచిది, ప్రార్థన చేసుకుందాం. క్లుప్త ప్రార్థన, తలలోంచి కళ్ళు మూసుకుందాం. దేవానికి స్తోత్రములు. ఇంతవరకు నాయన చక్కటి సందేశాన్ని, హెచ్చరికలు మీరు మాకు ఇచ్చినందుల కొరకై స్తోత్రాలు. ఎలా జీవించాలో, ఎలా జీవించకూడదో నాయన చక్కగా వివరించినందుల కొరకై స్తోత్రం. ముందుండే సెషన్ను దీవించి ఆశీర్వదించమని, మీ కృప చొప్పున జ్ఞాపకం చేసుకోమని యేసు ప్రభు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. ఇప్పుడు బైబిల్ పరీక్ష ఉంది. జూనియర్స్ అనగా 10 నుండి 20 సంవత్సరాల లోపు వయసు గల వారికి ఒక పరీక్ష, 20 సంవత్సరాలు పైబడిన వారికి మరొక పేపర్ ఉంది. 2 పేపర్లు ఉన్నాయి అన్న. యాంగ్ ఎంతైనా 25 పైబడిన వారంటే ఇంకెంత వయసు అయినా అని అర్థము. మరి అన్న 55 అంటున్నాడు, కానీ ఎంతైనా 10 నుండి 20 వరకు పేపర్లు ఏం లేదు, అన్ని మల్టిపుల్ చాయిస్ ఉంటాయి, అందులోనే రాసియాలి. 10 నుండి 20 సంవత్సరాల లోపు గలవారు ఇక్కడ కూర్చోండి, మిగతా వారు బయటికి వెళ్ళి సేద తీర్చుకోండి. అర్ధగంట సేపు, మరి ఎగ్జాక్ట్లీ అర్ధగంట సేపు, హాఫ్ అన్ అవర్ ఉంటుంది పరీక్ష. అన్ని ABCDలు ఉంచేదే, జాగ్రత్తగా మరి రాసి ఇవ్వాలని ప్రభు పేరట తెలియజేస్తున్నాం. మిగతా వారు బయటికి వెళ్ళొచ్చు. ఒకవేళ ఎవరైనా పెద్దలు కానీ ఇంకా ఎవరైనా కానీ రాయాలి అనుకున్న వాళ్ళు మాత్రం లైన్ కూర్చొని మీకు పేపర్ సప్లై చేయబడను. మీరు ఎంత త్వరగా కూర్చుంటే భోజనం అంత త్వరగా ఉంటుంది. ఇది అయిపోయిన వెంటనే భోజనాలు ఉంటాయి. మిగతా వాళ్ళు కాలు మొంగడుకోండి, నీళ్ళు తాగండి, ఏదేమైనా కానీ
మరి వెళ్ళాలని ప్రభు పేరట. రమేష్ అన్న రండి అన్న. 10 సంవత్సరాల నుండి 20 లోపల వాళ్ళు రైట్ సైడ్ కూర్చోండి. తర్వాత 10 సంవత్సరాలు అంటే గర్ల్స్ ముందర కూర్చోండి, బాయ్స్ వెనక సైడు, లేదా ఇక్కడ ఉమెన్స్ ముందర కూర్చోండి, జెంట్స్ లాస్ట్ కూర్చుంటారు. ఇటు సైడ్ కానీ అటు సైడ్ కానీ త్వరగా కూర్చోవాలి. మీకు పేపర్ సప్లై చేయబడును. త్వరగా ఎవరు ఇండిసిప్లైన్గా ఉండకూడదు. దయచేసి అందరూ డిసిప్లైన్ పాటించాలి. మరి సహోదరులు, రాయని వారు పరీక్ష కృపాకర్ అన్న రాయుడు, ఎందుకంటే అన్నీ పేపర్ టైప్ చేశాడు కాబట్టి మరి లోనికి రావాలని ప్రభు పేరట తెలియజేస్తున్నాం. రమేష్ అన్న, ఇవి ఇతల సైడ్ యోహాన్ గురించి, ఇది జూనియర్స్, ఇది సీనియర్స్ బాగా టఫ్ అండి. అందరూ లైన్ కూర్చోవాలి. 2 లైన్లు కూర్చోండి. మొదట గర్ల్స్ కూర్చోండి అటు సైడ్, అయితే ఇక్కడ ఉమెన్స్ ముందర కూర్చో. నువ్వు 20 సంవత్సరాల లోపలంటే అక్కడ కూర్చోవాలి. 20 సంవత్సరాలంటే అటు సైడ్ కూర్చోమని చెప్పిన, అందుకే బాగా వినాలి అమ్మ. గర్ల్స్ అయినా 20 సంవత్సరాల లోపు సైడు రైట్ సైడ్ కూర్చోండి, లెఫ్ట్ సైడ్ కూర్చోండి. మిగతా వారు రైట్ సైడ్ కూర్చుంటారు. పేపర్ వేరుగా ఉంటుంది అన్న, మీరు ఇక్కడ ఇవ్వాలన్న. అమ్మ మీరు బిలో 20 years అక్కడ కూర్చోవాలి. 21 మీరు 20 బిలోనే 20 లోపలే ఇటు సైడ్ కూర్చోవాలి. నీకు డబ్బులు యాడ్ ఉంటుంది.